ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులు పడరాదని ప్రభుత్వం ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావనగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు ఇళ్ల పట్టాలు, రేషన్ కార్డులు, పెన్షన్లు, అన్నదాత సుఖీభవ పథకం, వ్యక్తిగత ఆర్థిక సహాయం వంటి పలు సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. ప్రజల సమస్యలను విన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఏ వ్యక్తి కూడా వ్యక్తిగత ఇబ్బందులు పడకుండా ఉండేలా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రజలకు ప్రభుత్వం అందుబాటులో ఉండాలని, ప్రజాప్రతినిధులు ప్రజలు ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేయాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్తూ ఉంటారని అన్నారు. అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ గెజిట్ జారీ చేయడం పట్ల సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. రాజధాని అంశంపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటప్పుడు 1 కాదు 4 సార్లు ఆలోచించి మాట్లాడాలని సూచించారు. అవసరమైతే వైద్య సహాయం తీసుకోవాలని కూడా హితవు పలికారు. జగన్ మాట్లాడే విధానాన్ని చూసి ఆయన కింది స్థాయి నాయకత్వం కూడా తప్పుడు వ్యాఖ్యలు చేస్తోందని విమర్శించారు. ఇల్లు గురించి, కార్డుల గురించి, పెన్షన్ గురించి, అన్నదాత సుఖీభావ గురించి, అదేవిధంగా వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం, ఇట్లాంటి వాటి మీద గ్రీవెన్స్ సెల్లో అనేక మంది వాళ్ళ యొక్క గ్రీవెన్సెస్ని సమర్పించుకోవడం జరిగింది. అన్నిటినీ పరిశీలించి సంబంధిత అధికారులకి, సంబంధిత శాఖలకి ఈ యొక్క రిప్రజెంటేషన్స్ పంపించడమే కాకుండా వాళ్ళ సమస్యల పరిష్కారం ఈ గ్రీవెన్స్ల ద్వారా చేయగలుగుతామని చెప్పి వారికి అభయం ఇస్తూ, అదేవిధంగా వాటిని ఏ రకంగా ఆ సమస్యలకు పరిష్కారం లభిస్తే చూస్తామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాం. కూటమి నాయకత్వం యొక్క ఆలోచన ఏ ఒక్క వ్యక్తి కూడా వ్యక్తిగతంగా బాధపడకూడదు. ప్రజలకి ప్రభుత్వం అందుబాటులో ఉండాలి. ప్రజల యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకునేలాగా ప్రజాప్రతినిధులు ఉండాలి. ఆ రకమైనటువంటి అనుబంధాన్ని, ఆ రకమైనటువంటి ఆత్మీయతని ప్రజలకి, ప్రజాప్రతినిధులకి ఒక వారధిలాగా ఉండాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. అంతేకాకుండా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి మనకి అమరావతి వచ్చినందుకు, గెజిట్ అయినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ